ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు రకరకాల వేషాలు వేసి మన ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేస్తే పాపం మనం అందరం కూడా ఏదో గొప్పదనుకుని మన పిల్లలకు కూడా హికరీ డికరీ డాప్ ద మౌస్ వెంట ద క్లాక్ స్ట్రక్ వన్ ద మౌస్ ర్యాన్ డౌన్ ఇందులో నా బూడిది ఏముందండి? ఏమన్నా అర్థం ఉందా? ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండి తోడతోడరుగులు దాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ ఎటువంటి పద్యాలు ఎటువంటి సుమతీ శతకాలు ఉన్నాయి అవన్నీ మర్చిపోయాం కదా మనం. వాడు ఇంగ్లీష్లో తిడుతుంటే భలే ఉందండి, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్, నా కర్మ నీ కర్మ, నా కర్మ నీ కర్మ ఏది? వాడు ప్రపంచం అంతా గుర్తించేదే నమస్కారాన్ని. ఈ బ్రహ్మాండానికి ప్రతీక ఈచయ్య, ఈ అండాండానికి ప్రతీక వినీతే. ఈ బ్రహ్మాండాన్ని అండాండాన్ని రెండు అనుసంధానం చేసి నమస్కారం అనే సంస్కారం ఇవాళ విదేశీయులు గమనించి నమస్కారం చేస్తున్నారంటే కరోనా వచ్చి మనకి నేర్పించి వెళ్ళింది నమస్కారం యొక్క గొప్పతనాన్ని కాదా? అందుకని లేవండి. ఈ సీరియల్స్ అందరూ కూడా నేను ఒకప్పుడు ఉద్యమం చేశాను ఈ సీరియల్స్ మీద బాయ్కాట్ చేయడానికి. ఉత్తరాలు వ్రాయించాను అనేక మంది చేత. ఒక్క సీరియల్ మాత్రం ఆపగలిగాను, కాళరాత్రి అనే సీరియల్. అదొక్కటి మాత్రం ఆపగలిగిన తర్వాత నా వల్ల కాదు. మా గుళ్ళకి వచ్చి సీరియల్స్ తీస్తున్నారు. పైగా ఏం చెప్తాను నేను, స్థలం ఎక్కువగా ఉందని. ఏం చేయాలి మరి? ఇవన్నీ ఎలా ఆపగలుగుతాం? మనం చూడకుండా ఆనాడు కనుక మనం ఏ విధంగా అయితే విదేశీ వస్త్రాలను బహిష్కరించామో, తల్లులందరూ ఒక ఉద్యమం చేసి మనందరి ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కానీ మన సెల్ ఫోన్లు కానీ తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్లో వినాయకుడు నిమజ్జనం చేయకంటే మన సెల్ ఫోన్లని అందులో నిమజ్జనం చేసేస్తే ఎలా ఉంటుంది? భరించగలరా? ఉండగలరా? ఉండలేరా? ఒక్క క్షణం కూడా బ్రతకలేం కదా. ఏమ్మా, ఒక్క క్షణం కూడా ఉంది. దాని ప్రయోజనాన్ని కూడా వినియోగించుకోగలిగే విజ్ఞతను కనుక మనం ప్రదర్శించగలిగితే, సమయంలో పెట్టుకుంటే దానికి ఎట్లాగో వస్తున్నాయి కాబట్టి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక సమయపాలన పాటించి అప్పుడప్పుడు కాసేపు చూసుకుంటే పర్వాలేదు. అందులో వచ్చే మంచి విషయాలు ఉన్నాయి. కానీ ఆ మంచినే తీసుకునేటువంటి స్వీకరించేంతటువంటి మానసిక నిగ్రహం అవన్నీ పొందాలంటే మనకు సాధన కావాలి కదా, ఇవన్నీ పొందగలగాలి కదా. అందుకని ఈ మధ్యనే నాకు ఒక మెసేజ్ పెట్టారని చాలా నచ్చింది నాకు. అది ఎవరో పాపం ఒక ఆయన చనిపోయాడు నాన్న, బాగా విను నువ్వు. చనిపోతే మరి 11వ రోజు మీద పెడతారు కదా మన బలగం సినిమాలోగా. అందరూ పాపం అందరూ వెళ్ళే పైకి బరే బాబు మీ నాన్నగారికి పెట్టరా అని పెడితే కాకి రావట్లేదు. ఎంత పట్టు అయ్యో రావట్లేదు ఎలాగని అనుకుంటే వస్తులే బాబు అని పండితులు గారు పాపం చెప్పారు. అప్పుడు ఆ ఇంటికి కోడలు కాక నాకంటే ఎందుకు రాదు నేను చూస్తాను, మీరు వెళ్ళి నమస్కారం పెట్టి చదువుతానట. అప్పుడు బాగా కాకులు వచ్చేసినాయి. ఏమిటి ఇంతవరకు ఏమి ప్రయత్నం చేస్తున్నారా? లేదు, నువ్వు ఏం పడివావు, ఏం చదివావు అప్పటి వరకు ఎట్లా వచ్చిందంటే మా అత్తగారు మరి 10 రోజుల నుంచి లేరు కదండి, ఈ 10 రోజుల యొక్క సీరియల్ కథను చెప్పాను ఆవిడ, అందుకే అందుకొని హాయిగా భోజనం చేసి వెళ్ళింది. రీసెంట్గా ఎవరో నాకు షేర్ చేశారు దీన్ని. నిజంగా అలాగే ఉంది. డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ గారు టైం ఏంటి తొందరగా చూడండి. నేను వెళితే ఏంటమ్మా తొందర ఏంటమ్మా ముందు వేరే పేషెంట్స్ లేదండి నాకు సీరియల్ అయిపోతుంది సార్ తొందరగా. రామన్ మీకు అందరికీ నేను చెప్తున్నా, అనౌన్స్ చేస్తున్నా, రాధాకృష్ణ సీరియల్ చూడండి, బ్రహ్మాండం. హాట్స్టార్లో పెట్టుకోండి, ఎంత బాగుందో. జానకి రాముడు సీరియల్ చూడండి హాట్స్టార్లో. సీత యొక్క ఔన్నత్యం ఏమిటో మొత్తం మనం ఇంతవరకు సినిమాలో రాముడి యొక్క ఔన్నత్యాన్ని చూస్తారు. దుర్మార్గులు ఎంతైనా పురుషులు మనల్ని ఎప్పుడు చూపించరు, మనల్ని ఎప్పుడు ఎక్స్పోజ్ కానివ్వరు కదా. కానీ అందులో మాత్రం జానకి యొక్క ఔన్నత్యాన్ని, జానకి లేకపోతే సీత లేకపోతే రాముడు లేడన్న విషయాన్ని అద్భుతంగా తీసి రాముడు అంటాడు జానకి లేకపోతే నేను లేను అని. సీరియల్ చూడండి మా హాట్స్టార్లో దయచేసి. హరహర మహాదేవ చూడండి, మహాభారతం చూడండి. దానిలో ఎన్ని అర్థాలమ్మా, ఎన్ని అద్భుతమైన అర్థాలు. పిల్లలుంటే పెళ్లి కావలసిన పిల్లలుంటే చెప్తున్నా, అందులో ఒక డైలాగు, సునైన జనక మహారాజు యొక్క ధర్మపత్ని సునైన రామచంద్రుడితో పెళ్లి కుదిరిన తర్వాత కూతురికి జడేస్తుంది, పెళ్లి కూతురు చేయడానికి జడేస్తూ ఉంటా. అమ్మ ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జడలు లేదు, నువ్వు ఎందుకు ఇవాళ జడేస్తున్నావు అని అడిగితే, చూడమ్మా నువ్వు అత్తవానికి వెళ్తున్నావు కదా, అక్కడ అనేక రకాల స్వభావాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా శృతి కలుపుతో ఎలాగో తెలియదు, ఒక్కొక్క పైన ఇలా శృతి కలుపుతూ అల్లుతూ వస్తున్నాను అంటే ఆ కుటుంబాన్ని కూడా నువ్వు అల్లుకుపోవడం అనే సందేశంతో నీకు జడలేస్తున్నానమ్మా అని చెప్పిందండి. ఏ తల్లి చెప్తోందమ్మా ఇవాళ పెళ్ళిళ్ళప్పుడు ఫోటోషూట్లు, ఆర్భాటాలు, హంగామాలు తప్ప పెళ్లికి కావలసిన అమ్మాయికి దాంపత్య జీవితం అంటే ఏమిటో,
ఎవరైనా చెప్పి పంపిస్తున్నా, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు, 3 రోజులు వచ్చేసినా నీ కోసం ఫ్లాట్ కొనిపెట్టాను 1 కోటి రూపాయలు పెట్టి, నువ్వు ఒక్కదానివే హాయిగా నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది, నీకు నువ్వు బ్రతికేయచ్చు అని చెప్పి పంపిస్తున్నారు తప్ప చాలా మంది. క్షమించాలి, నన్ను క్షమించాలి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి ఇవాళ, ఎన్ని కుటుంబాలు. అందుకని రామాయణం చదవండి, రామాయణం చూడండి.